ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు పెంచుతోంది. ఆరంభంలో తడబడిన ఆ తర్వాత విన్నింగ్ ట్రాక్ ఎక్కేసింది. సీజన్లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్లు ఆడింది. అందులో 3 మ్యాచ్లు గెలిచింది. 6 పాయింట్లు సొంతం చేసుకుంది. 0.566 నెట్ రన్ రేట్ సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ను కోల్కతాలో ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత హోమ్ గ్రౌండ్లో తిరుగులేని జట్టుగా ఎదుగుతోంది. ముందుగా బలమైన రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. హాట్ ఫేవరెట్గా దిగిన రాజస్థాన్ రాయల్స్కు తొలి ఓటమిని రుచి చూపించింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లను రఫాడించింది. చివరి వరకు ఆసక్తి రేపిన పోర్లో 10 పరుగుల తేడాతో సత్తా చాటింది. నిజానికి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు సాధించింది. ఈ స్కోర్ను డిఫెండ్ చేసుకోవడం కష్టమేనని ఫ్యాన్స్ భావించారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మాత్రం కాన్ఫిడెంట్గా బౌలింగ్ చేశారు. క్రీజులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు సెటిల్ కాకుండా చూశారు. వచ్చిన అవకాశాలను యువ బౌలర్లు వినియోగించుకున్నారు. పెద్దగా అనుభవం లేకపోయినా జట్టు అవసరాలకు తగినట్టుగా బౌలింగ్ చేశారు. చివరి వరకు ఆసక్తి రేపిన పోర్లో సన్ రైజర్స్కు అద్భుత విజయాన్ని అందించారు. త్వరలోనే రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా బరిలో దిగబోతున్నాడు. 25న జరిగే మ్యాచ్ నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇక తిరిగే ఉండదనే చర్చ జరుగుతోంది. బ్యాటింగ్లో తక్కువ స్కోర్ చేసిన సమయంలోనూ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయడం ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లోనూ బౌలర్లు సవాళ్లను స్వీకరించారు. అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించారు. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ దూకుడు చూపిస్తున్నాడు. అభిషేక్ నిలకడగా రాణిస్తే ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అవుతుంది. ట్రావిస్ హెడ్ మాత్రం ఒకప్పట్లా మెరుపులు మెరిపించడం లేదు. గతంతో పోల్చితే పవర్ ప్లేలో హెడ్ స్ట్రైక్ రేట్ కూడా తగ్గుతోందనే చర్చ ఉంది. ట్రావిస్ షేక్ జోడీ 2024లో మాదిరిగా బ్యాట్ జులిపిస్తే ప్రత్యర్థులకు వణుకు తప్పదు. ఇషాన్పై కెప్టెన్సీ ఒత్తిడి ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ కమిన్స్ ఎంట్రీ తర్వాత ఇషాన్ కిషన్ కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లో ఉండటం కలిసి రానుంది. అనికేత్ వర్మ, సలీల్ అరోరా కూడా బాధ్యత తీసుకుంటే ఎస్ఆర్హెచ్కు తిరిగే ఉండదు. లివింగ్ స్టోన్ మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. బౌలింగ్లో ఇషాన్ మలింగా, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి కీలకంగా నిలుస్తున్నారు. మొత్తంగా కమిన్స్ వచ్చాక జట్టుకు మరింత బ్యాలెన్స్ వస్తుందనే అంచనాలున్నాయి.